ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైనటువంటి నామములో మీకందరికీ సర్వశుభాలు తెలియజేస్తున్నాం. దేవాది దేవుడు ఇంతవరకు మనలందరినీ సజీవులుగా ఉంచినందుకు ఆ ప్రభుకి మహిమ కలుగును గాక. ఈ టీవీ పరిచయ ద్వారా మీరు మీ కుటుంబ బిడ్డలు మరి బలపరచబడతా ఉంటే మీరు ఫోన్ ద్వారా మాకు తెలియజేయండి. తప్పక ఈ విషయంలో వాక్యం ద్వారా మేము బలపరచబడుతున్నామని మాకు తెలియజేయండి. అంతే రీతిగా మీ ప్రార్థన స్థితులు ఏదైనా కుటుంబ సమస్యలు ఉంటే వెంటనే మాకు ఫోన్ ద్వారా తెలియజేయండి. మేము మా ప్రార్థన బృందం అందరము కలిసి భారముగా మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు గొప్ప కార్యాలు, విడుదల కార్యాలు దేవుడు మీ జీవితంలో చేయనుగాక. హల్లెలూయా. అంతే రీతిగా ఈ పరిచర్యలో ఒక్కరోజు వాక్యాన్నైనా సరే అనేక మందికి అందించడానికి ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా మీరు బలపరచబడతా ఉంటే ఒక టీవీ ప్రోగ్రాం అయినా సరే మీరు స్పాన్సర్ చేయండి. ఒక్క టీవీ ప్రోగ్రాం అయినా మీరు స్పాన్సర్ చేయండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని బహుగా దీవిస్తాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యాంశం ఏంటంటే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. చదవండి, మానవుని జీవితంలో ఉప్పు చాలా అవసరమై ఉన్నది. మానవుడు నివసిస్తున్న ఈ భూమి మీద ఎక్కువ శాతము నీరుతో నింపబడి ఉన్నది. 3 భాగాలుగా నీరుగా ఉంటే 1 భాగం మాత్రమే నేలగా ఉంటుంది. అయితే ఈ 3 భాగాల నీటిలో ఎక్కువ శాతం సముద్రపు నీరే ఉన్నది. సముద్రపు నీరు ఉప్పుగా ఉంటుంది. సముద్రపు నీరు ఉప్పుగా మార్చబడతా ఉంది కదా. మరి సముద్రాలు ఎండిపోతాయా? లేవండి. సముద్రాలు ఇంకిపోతాయా? లేవండి. సముద్రం నానాటికి తగ్గిపోతుందా? కాదండి, ఎప్పటికీ తగ్గిపోదు. అలాగే ఉప్పు నీరు తగ్గవండి. ఉప్పును ఏ రీతిగా ఉపయోగపడుతుంది మానవుని జీవితాల్లో అంటే, ఉప్పు చాలా అవసరం. ఎంత అవసరం అంటే తగినంత వాడుకుంటే అది నీ జీవితానికి ఆశ్చర్యకరంగా ఉంటుంది. అదే ఉప్పు ఎక్కువైనడలా హై బీపీ, ఉప్పు తక్కువైపోతే లో బీపీ. మరలా అంటున్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. చూడండి, ఉప్పును చక్కెరను రెండింటిని పక్కన పెడితే పంచదార అయినా ఉప్పు అయినా 2 చూడడానికి ఒకే రీతిగా తెల్లగా కనబడతా ఉంటాయి. అయితే దీని గుణం వేరు, దాని గుణం వేరు. దాని లక్షణాలు వేరు, దీని లక్షణాలు వేరు. ఈరోజు లోకంలో ఉన్నటువంటి బిడ్డను నిన్ను పక్కన పెడితే చూడ్డానికి ఇద్దరు ఒకే రకంగా ఉంటారు. కానీ నీవు ఉపయోగకరంగా ఉంటున్నావో లేదో ఆలోచన చేయి. ఉప్పు ఉపయోగకరమైనదైతే అది అనేక అవసరాలకు మనకు ఉపయోగపడతా ఉంది. అదే నిరుపయోగమైనదైతే రోడ్డు పక్కన పడేయడానికి పనికొస్తుంది. ఎందుకు పనికిరాని ఉప్పు పనికిరాని చోటని పడేస్తుంది. అదే పనికొచ్చే ఉప్పు అయితే చక్కగా ప్యాకెట్లో అమర్చి ఇదిగో వేలకు రూపాయలకు అమ్ముతూ ఉన్నారండి. వేల రూపాయలకు అమ్ముతున్నారండి. మీరు లోకమునకు ఏమై ఉన్నారంటే ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు అనేకమైన మేలులు చేస్తుంది. ఏదైనా ఒక వస్తువును పాడు కాకుండా ఎక్కువ రోజులు మన్నిక చేస్తుంది. ఉప్పు ఎక్కువ రోజులు మన్నిక చేస్తుంది. ఉప్పు మానవుని శరీరంలో చాలా అవసరమైనది. తగిన మాత్రం ఉప్పు ఉంటే ఏ కూరైనా ఏదైనా సరే రుచిగా ఉంటుందండి. అదే ఉప్పు ఎక్కువైతే ఎవడైనా తినగలుగుతాడా? పాడేయాల్సిందే. అది ఎంత మంచి కూర అయినా సరే, ఎంత విలువైనటువంటి మాంసమైనా సరే, ఉప్పు ఎక్కువైతే కొంచెము కూడా తినలేమండి. ఒక్క ముద్ద కూడా ముందు లోపలికి పోదు. ఉప్పు తక్కువైనా తినొచ్చేమో, కానీ ఎక్కువైతే తినలేం. దేవుని దృష్టిలో నువ్వు లోకానికి ఉప్పై ఉండాలి. అంటే దేవుని ఉపయోగకరంగా నువ్వు ఉండాలి. పనికొచ్చే పాత్రగా ఉండాలి. వాక్య భాగం అంటుంది, యోబు గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం. ఉప్పు లేక ఎవరైనా రుచి లేని దాన్ని తిందురా? గమనించండి, ఉప్పు లేకుండా రుచి అనేది ఎప్పుడైనా తెలుస్తుందా? తెలియదండి. ఉప్పు లేకుండా రుచి అనేది ఎప్పుడు తెలియదు. ఉప్పు పడితేనే దాని రుచి తెలుస్తుంది. దాని రుచి, దాని గుణం అంతయు తెలియాలంటే అది ఉప్పు కలిగి ఉండాలి. అది ఉప్పుగా ఉండాలి. ఉప్పు ఎక్కువైందనుకో తినడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. అదే ఉప్పు తక్కువైతే ఎందుకు పనికిరాదు. ఎక్కువైన సమస్యే, తక్కువైన సమస్యే, తగినంత మాటలు ఉండాలి. అందుకే మానవుని మాటలు ఎలా ఉండాలంటే హెచ్చు మాటలు కాకుండా, తగ్గు మాటలు కాకుండా, తగిన మాత్రపు మాటలు, అవసరమైనటువంటి మాటలు. ఎంత మాట్లాడాలి అంతే మాట్లాడాలా. కొంతమంది ఉప్పేసినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఎక్కువ ఉప్పు శాతం ఎక్కువై బీపీతో రేజ్ అయిపోయి మాట్లాడుతూ ఉంటారు. వారి మాటల వల్ల అనర్థాలే జరుగుతాయి, గొడవలే జరుగుతాయి, సమస్యలే జరుగుతాయి తప్ప ఎక్కడ కూడా సామరస్యం ఉండదండి. ఎక్కడ కూడా సమానత్వం ఉండండి, ప్రేమ ఉండదండి. తక్కువైన సమస్య ఎక్కువ, ఎంత మాట్లాడాలో అంత మాట్లాడాలి. ఇరిగింటి వారితో పొరిగింటి వారితో రాసుకుని పూసుకొని ఉప్పుకు పప్పుకు ఇదిగో చక్కెరకు అన్నిటి ఆడికి దగ్గర పట్టించుకుని పోయినాం అనుకో, ఎక్కువైందనుకో ప్రేమ ఇబ్బందే.
తక్కువైనా ఇబ్బందే, ఎంత ఉండాలో అంతే, ఎంత మాట్లాడాలో అంతే. అందుకే నీ మాట అవునంటే అవునుగా, కాదంటే కాదని అంతే. తగిన మాత్రమే ఉండాలా. ఎప్పుడైతే ఈ తగిన మాత్రం అనేటువంటిది ఉప్పు నీలో ఉండదో అప్పుడు పాడైపోద్ది. తినాల్సిన రుచికరమైనటువంటి కూరలన్నీ పడవేయాల్సిందే, భోజనమైనా పడవేయాల్సిందే. ఏదైనా సరే ఉప్పు లేకుండా దేనిని కూడా మనం రుచి చూడలేము. ఆ నీటిని ఇదిగో ఒక సారలుగా పోసి సముద్రపు నీరునన్నిటిని పేర్చి ఎండకు అగ్నికి కాలుస్తారు. అగ్నికి అందుకే వాక్య భాగం అంటుంది, చూడండి ఒకసారి మాటను. మార్కు సువార్త 9వ అధ్యాయం 49వ వచనం చదువుతున్నాం. ప్రతివానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలగజేతురు? మీలో మీరు ఉప్పు సారము గలవారయ్యుండి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండుడని చెప్పాను. చూడండి, మీరు సారము కలిగిన వారిగా ఉండాలి కానీ సారం లేని వారిగా ఉండకూడదు. ఒకవేళ మీరు సారం లేని వారైతే రోడ్డు పక్కన ఎక్కడో పడేయాల్సినటువంటి వారే కానీ పనికొచ్చే వారిగా మీరు పనికిరారండి. దయచేసి గమనించు తల్లి, దేవుడు నీ దగ్గర కోరుకునేది ఒకటే, నువ్వు పనికొచ్చే పాత్రగా ఉండాలని ఆశపడుతున్నాడు కానీ పనికిరాని పాత్రగా నువ్వు ఉండకూడదు. దేవుడికి నువ్వు పనికొచ్చేవాడిగా ఉండాలి. సేవ విషయంలో, పరిచర్యలో నువ్వు ఎలా ఉన్నావు? దేవునికి ఇష్టకరంగా ఉన్నావా? దేవునికి ఆశ్చర్యకరంగా ఉన్నావా? దేవుడు మనల్ని అంటున్నాడు, లోకమునకు మీరు ఉప్పండి. భూమి మీద అనేకమైనటువంటి నీరు, ఉప్పు నీరు ఉన్నది. ఒక మాట గమనించమంటారా? ఒక మాట శ్రద్ధగా ఆలోచన చేస్తారా? ఇదిగో సముద్రంలో పుట్టి పెరిగి తిన్నటువంటి ఒక చేప ఉంటుంది. అది సముద్రంలో పుడుతుంది, సముద్రంలో పెరుగుతుంది, సముద్రంలో చచ్చిపోతుంది. అయితే తన జీవితకాలం అంతా ఉప్పు నీళ్ళలో బ్రతుకుతుందేమో కానీ అది దాని పులుసులకు పైన మాత్రం ఉప్పు నీరు అంటుకుంటుందేమో కానీ ఎంత మాత్రం లోపల అది ఉప్పు స్వభావం కలిగినటువంటి చేపగా ఉండదండి. చేపల కూర బాగా ఇష్టంగా తింటారు, అందులో ఉప్పేసుకొని మరి తింటారు. ఎందుకు తెలుసా? అది సముద్రపు నీటిలో ఉంటున్నప్పటికీ అందులోకి సముద్రపు నీరు కలిగినటువంటి ఆ ఉప్పు నీరు ఏ మాత్రం కూడా దానికి అంటదు. మనం లోకములో బ్రతుకుతున్నాం, పాపంలో బ్రతుకుతున్నాం, శాపంలో ఉంటున్నాం. అయ్యేంత మాత్రాన మనం పాపంలో బ్రతికే వారిగా ఉండకూడదండి, అపరాధంలో ఉండే వారిగా ఉండకూడదండి, ఇదిగో లోకంలో పడిపోయిన వారిగా మనం ఉండకూడదండి. దేవుడు చెప్పినట్టుగా మనం లోకానికి ఉప్పుగా వెలుగ్గా ఉండాలి. చేప బ్రతికినంత కాలం అంతా ఉప్పు నీటిలో ఉంటుంది కానీ తన శరీరంలో మాత్రం ఉప్పు లక్షణాన్ని పెట్టుకోదు. మనం లోకానికి ఉప్పుగా ఉండాలా అంటే ఆశ్చర్యకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి. అంతేకాని శాపభరితముగా మనం బ్రతకూడదు. శాపభరితమైనటువంటి బ్రతుకు మనం బ్రతకూడదు ప్రియమైన బిడ్డలారా. అందుకే ఉప్పు లేనిదే ఏది కూడా మనం రుచి చూడలేము. ఉప్పు లేనిదే దేని కూడా మనం తినలేము, భుజించలేము. ఉప్పు కావాలి, ఉప్పు సారముగా ఉండాలి, ఒకరినొకడు సారము కలిగిన వారిగా ఉండాలి. ఎప్పుడైతే నీలో సారము లేకుండా ఉంటుందో, నిస్సారం అని తెలిసిపోతుందో, దేవునికి పనికిరాని పాత్రగా నువ్వు అనుకుంటావో, అప్పుడు దేవుడు నిన్ను పెరిగి వేసి దూరంగా పాడేస్తాడు, తోసేస్తాడు. పనికిరానిటువంటి పాత్రను దేవుడు ఎప్పుడు పక్కన పెట్టుకోడండి, ఎప్పుడు పక్కన పెట్టుకోడు. ఈరోజు గమనిస్తున్నావా? దేవుని కొరకు బ్రతకడం, దేవుని కొరకు ఉండడం అంత ఈజీ కాదండి. దేవుని కొరకు నిలబడడం అంత ఈజీ కాదండి. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. అనేక మందికి ఆదర్శప్రాయంగా మీరు మాట్లాడే మాటలు ఎలా ఉండాలంటే దయగల మాటలై ఉండాలి, ప్రేమ కలిగిన మాటలు. మీరు ఉప్పేసినట్టుగా ఉండాలంట, ఉప్పేసినట్టుగా. మరొక మాట అంటున్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ మాటలో ఏమంటున్నాడంటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగండి. ఎవడైనా దీపకుంచమును రగిలించి ఇదిగో మంచం కింద పెడతాడా? ఎవడైనా దీపంను క్యాండిల్ని వెలిగించి మంచం కింద పెడతాడా? పెట్టడండి. ఎందుకంటే అక్కడ పెడితే అక్కడ మాత్రమే వెలుగునిస్తుంది. అదే దీపస్తంభం మీద ఆ కొవ్వొత్తిని కనుక పెట్టగలిగితే తన ఇల్లంతా వెలుగునిస్తుంది. అంటే ఎంతైన ప్రాంతంలో ఉండాలి. వెలుగు ఎప్పుడు కూడా ఎత్తైన స్థితిలో ఉండాలి. వాక్య భాగం అంటుంది, దేవుడు మనల్ని ఏ రీతిగా పోలుస్తున్నంటే వెలుగుతో. ఎందుకంటే దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యొద్ద ఎంత మాత్రము చీకటికి తోవలేదు. అందుకే తన పిల్లలమైనటువంటి మనల్ని కూడా దేవుని వాక్యం అంటుంది, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. వెలుగ్గా ఉండాలి, వెలుగు సంబంధుల వలె బ్రతకాలి. చీకటి సంబంధుల వలె మనం ఉండకూడదు, పాప సంబంధుల వలె మనం ఉండకూడదు. వెలుగు సంబంధమైన వారు వెలుగు సంబంధమైన క్రియలు మాత్రమే చేస్తారండి. ఈరోజు ఏ స్థితిలో ఉన్నావు, ఏ పరిస్థితిలో ఉన్నావు ఒక్కసారి ఆలోచన చేయవా?
ఒక్కసారి యోచించవా? దేవుని మాటను చెవి యొగ్గవా? దేవుడు నిన్ను పిలుస్తున్న పిలుపు వైపు దృష్టి పెట్టుకోవా? ఈరోజు పడిపోయే స్థితి కనబడతా ఉంది, తొలగిపోయే స్థితి కనబడతా ఉంది, అడుగంటిపోయే స్థితి కనబడతా ఉంది. ఒకవేళ ఇంకా నువ్వు ప్రభుకు అయిష్టకరంగా బ్రతుకుతూ ఉంటే, ఇంకా నువ్వు అయిష్టకరంగా ప్రభుకి బ్రతుకుతూ ఉంటే, ప్రభు చెబుతున్న మాటను బహు జాగ్రత్తగా గమనించు తల్లి, బహు జాగ్రత్త. నువ్వు వెలుగ్గా ఉండాలంట. ఒకవేళ నీ జీవితంలో వెలుగు లేకపోతే ప్రభు వాక్యం అంటుంది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నది. దేవుడు నీ మీద ఉదయించుచున్నాడు. నువ్వు వెలుగ్గా ఉండాలని, ఆ వెలుగు అనేక మందికి వెలిగించుకుంటూ పోవాలని. దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు కృపాసత్య సంపూర్ణంగా మన మధ్యలోనికి వచ్చి ఇది ఒక్కొక్కరిని వెలిగిస్తూ అనేక మంది జీవితంలో ఉన్నటువంటి చీకటిని పారదోలి వెలిగిస్తున్నాడండి దేవుడు. ఈరోజు నువ్వు కూడా నీ సంఘములోను, నీ ఉద్యోగంలోను, నీ కాలేజీలోను, నీ వ్యాపారంలోను, అన్ని చోట్ల నువ్వు ఎట్లుండాలంటే ఉప్పుగా ఉండాలా, వెలుగ్గా ఉండాలా. ఎప్పుడైతే నువ్వు ఉప్పుగా ఉంటావో, వెలుగ్గా ఉంటావో, దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. ఉంటావా? ఈరోజు ప్రభు దగ్గర రాగలుగుతావా? ప్రభు సన్నిధిలో ఉండగలుగుతావా? దేవుడు చెప్తున్న మాటను, దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు గనక ఆ వెలుగైనటువంటి ప్రభు మనల్ని కూడా ఎలా మారుస్తున్నాడంటే వెలుగ్గానే మారుస్తున్నాడు, వెలుగ్గానే మారుస్తున్నాడు. నాన్న, మీరు చీకటి వారు కాదు, మీరు వెలుగు సంబంధులు, లోకానికి వెలుగ్గా ఉన్నవారు. చూడండి, కలుగునుగాక అనగానే కలిగింది వెలుగు, ద లైట్. ఈరోజు నువ్వు కూడా లోకానికి ఎలా ఉండాలంటే వెలుగు. సంఘంలో నువ్వు పాట పాడుతున్నావంటే, సంఘంలో నువ్వు వాక్యం బోధిస్తున్నావంటే నువ్వు ఎలా ఉండాలంటే అనేక మందికి వెలుగిచ్చేవాడిగా ఉండాలి. చీకట్లో నడుస్తున్న జనులు గొప్ప వెలుగును చూచెదరన్న రీతిగా ఇదిగో చీకట్లో ఉన్నటువంటి వారిని, అగ్నిలో ఉన్నటువంటి వారిని, పడిపోయినటువంటి వారిని, అయ్యా శాంతి సమాధానం లేకున్నటువంటి ఉండేవారందరినీ చేతులు పట్టుకొని నువ్వు బయటికి నడిపించాలండి. ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 29వ మాట అంటుంది, దేవుని మాట అగ్ని వంటిది. దేవుని మాట అగ్ని వంటిది. అగ్ని ఎప్పుడైనా చూడండి, గమనించండి, మీరు గ్యాస్ పొయ్యి మీద వంట చేస్తూ ఉంటారు, లేకుంటే కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ ఉంటారు. ఆ అగ్ని ఎప్పుడైనా కానీ ఎంత గాలి వీచినా కొలది అది అలా పక్కకి వెళ్ళిపోతుంది, కానీ మరలా తిరిగి అది పైకే లేస్తుంది. అగ్ని జ్వాలలు ఎప్పుడు పైకి లేసేవే కానీ, అగ్ని జ్వాలలు ఎప్పుడు పైకి ఎగిరేవే కానీ ఎప్పుడు కూడా కిందికి పోవండి. నిప్పు రవ్వలు ఎగిరెగిరి పడతాయి అంటున్నాడు యోబు గ్రంథంలో. యోబు గ్రంథం 5వ అధ్యాయం 7వ మాటలు గమనిస్తే నిప్పు రవ్వలు ఎగిరిపడును. ఈరోజు నీ ఆధ్యాత్మికమైన జీవితంలో, నీ పరిచర్యలో, నీ కుటుంబంలో అన్నిట్లో నువ్వు దీవించబడాలంటే ఒకటే ఒక మార్గం ఉంది. ఏంటో తెలుసా? దేవునికి నువ్వు ఇష్టకరంగా బ్రతికితే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని బహుగా దీవించువాడై ఉన్నాడు, ఆశీర్వదించువాడై ఉన్నాడు. సియోనులో నుండి నా ప్రభు నిన్ను దీవించువాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వస్తావా తల్లి? దేవుడు ఎంతగానో పిలుస్తున్నాడు. నానా, మీరు లోకానికి వెలుగ్గా ఉండాలి. నువ్వు చీకట్లో ఉండి ఎలా వెళ్తావు? గుడ్డివాడికి త్రోవ చూపలేడు కదా. నువ్వు వెలుగు సంబంధిగా ఉండాలి. వెలుగైనటువంటి దేవుడు నిన్ను కూడా వెలుగ్గా మారుస్తున్నాడు. కారణం ఏంటంటే నువ్వు దేవునికి ఇష్టకరంగా ఉండాలని, దేవునికి ఇష్టకరంగా నువ్వు ఉండాలని, దేవుని కొరకు నువ్వు బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు కూడా నువ్వు అయిష్టకరంగా ఉన్నావేమో, దేవునికి దూరం అయిపోయావేమో. ప్రభు, నీలో పాపం పెట్టుకొని ఎలా రావాలి ప్రభు అంటే, రండి ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా ప్రభు దగ్గరికి రండి. ప్రభు నీకు వెలుగుని అనుగ్రహించేవాడై ఉన్నాడు. ప్రభువు నువ్వు దగ్గరికి రండి. ప్రభు వెలుగు అనుగ్రహించేవాడై ఉన్నాడు. ఇదిగో కళ్ళు లేనివాడు, భర్తిమైనటువంటి గుడ్డివాడు వచ్చాడు. ప్రభువా, ఇది మొదలుకొని ఇంతవరకు నేను కళ్ళు లేనటువంటి వాడినయ్యా, చీకటిలో మగ్గిపోతున్నానయ్యా, నా చూపు తెరుచు ప్రభువా. దావీదు కుమారుని కేకలు వేశారు, అనేక మంది ఆటంకపరిచారు, అనేక మంది వ్యక్తిగతంగా వద్దని అన్నారు. కానీ అతడు మరింత కేకలు పెట్టాడు, మరింతగా అరిచాడు. ప్రభు దగ్గరికి రా అని పిలిచాడు. ప్రభు ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్ళి ముట్టి తాకి స్వస్థపరిచాడో, అతని జీవితములో పేరుకోకపోయిన, కళ్ళు లేకుండా మూగబోయినటువంటి ఆ చీకటి అమాంతము తెరుచుకొని గొప్ప వెలుగుకరమైనటువంటి లోకాన్ని చూడడం ప్రారంభం చేశాడు. హల్లెలూయా,
హల్లెలూయా. ఈరోజు ఈ లోక సంబంధమైనటువంటి చీకట్లో నువ్వు మగ్గిపోతున్నాయేమో, ఈ లోక సంబంధమైనటువంటి పాపంలో మునిగిపోతున్నాయేమో, ప్రభు పిలుస్తున్న పిలుపు వైపు చూడు, ప్రభు పిలుస్తున్న దర్శనం వైపు చూడు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని వెలిగిస్తాడు. ఒక్క కొవ్వొత్తి అనేక కొవ్వొత్తులు వెలిగించినట్టుగా నీ కుటుంబంలో నువ్వు వెలిగించబడితే నీ పిల్లలందరూ వెలిగించబడతారు. సంఘములో నువ్వు వెలిగించబడితే సంఘమంతా వెలిగించబడుతుంది. నీ కాలనీలో నువ్వు వెలిగించబడితే నీ కాలనీ వాసులందరూ వెలిగించబడతారు. నీ ఉద్యోగములను వెలిగించబడితే నీ ఉద్యోగంలో ఉన్న వారందరూ కూడా వెలిగించబడతారు. కావాలా వద్దా? కావాలా వద్దా? ఈరోజు వెలిగించబడతావా? నువ్వు ఆ వెలుగు ఆశ్చర్యకరంగా, లైట్ ఎప్పుడు కూడా కావాలండి, వెలుగుగా ఉండాలండి, ఎప్పుడు కూడా వెలుగు ఉండాలి. చీకట్లో ఉండకూడదు. చీకటి దేనికి సాదృశ్యం కనబడుతుంటే పాపమునకు సాదృశ్యం. పాపములో వచ్చి జీత మరణము కనుక ఆ మరణంలో నీవు ఉండకుండా మరణంలో నుండి బయటికి రావాలని దేవుడు ఆశపడుతున్నాడు, పిలుస్తున్నాడు. దేవుడు తన పిల్లల మీద అపారమైనటువంటి ప్రేమ, అపారమైనటువంటి కృప, అపారమైనటువంటి ఆశీర్వాదము కుమ్మరించాలని ఆశపడుతున్నాడు. వస్తావా ప్రభు దగ్గరికి? ఉంటావా ప్రభు దగ్గర? నమ్మకంగా బ్రతుకుతావా? నమ్మకంగా విస్తారంగా నడవగలుగుతావా? దేవునితో బ్రతకాలనే ఆశ, కోరిక, తలంపులు ఏ మాత్రం లేవండి. ఈరోజు ఏ మాత్రం లేవండి. ఈరోజు అనేక మంది పడిపోయిన స్థితి, అనేక మంది తొలగిపోయిన స్థితి, అనేక మంది ఇదిగో అప్పుల పాలైపోయినటువంటి స్థితి. వెలుగు లేదండి. వారు రక్షణ పొందారే కానీ వారు నిజమైన వెలుగుగా లేరు. వాళ్ళు లోకానికి దేవుడు నిజమైన వెలుగు. అందుకే ఆయన నిజమైన వెలుగై ఉన్నాడు. ఆయన దగ్గర ఎంత మాత్రం చీకటి లేదు. అందుకే యోహాను సువార్త 8:23 మాట్లాడు, నేను ఈ లోక సంబంధి వాడను కాను. నేను ఈ లోక సంబంధి వాడను కాదు. ఈ లోకంలో ఏముందంటే చీకటి, అంధకార సంబంధమైనటువంటి ఇహలోక సంబంధమైన దేవత మనోనేత్రంలో గుడ్డితనము కలగజేస్తుంది. కారణం ఏంటంటే కళ్ళు తెరవనీయకోకుండా ఈ చీకట్లో మగ్గిపోయేలాగా చేస్తుంది. దేవుడు ఒక్కొక్కరి జీవితంలో ఉన్నటువంటి ప్రతి చీకటిని తొలగించి వారికి వెలుగును ప్రసాదిస్తున్నాడు. ఈరోజు చీకట్లో నడుస్తున్న జనాంగమా, మీరు గొప్ప వెలుగును చూచెదరు. దేవాది దేవుడు వెలుగును కలిగించబడి దేవుడు, ఆ వెలుగైన దేవుడు ఇదిగో ప్రాణం విడిచిన తర్వాత భూమి అంతటా కూడా చీకటిగా కమ్మవేయబడింది. యేసయ్య శిలువలో ప్రాణం వదిలినప్పుడు చీకటి, మధ్యాహ్నకాల సమయం వరకు ఆ దేశమంతటా చీకటి కమ్ముకుంది. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిగా 3 దినాలు చీకట్లో మగ్గిపోయారో, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు మధ్యాహ్నం 3 గంటల సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు 3 గంటలకు దేశమంతా చీకటి కమ్మిపోయి చీకట్లో ఉన్నాడు. నీకు వెలుగిచ్చిన దేవుడు, నువ్వు లోకానికి ఉప్పుగా ఉన్నటువంటి నీవు, దేవుడు ఇంత నీకు చేసి ఆయన చీకట్లోకి వెళ్ళిపోయాడు. ఎంత బాధ అండి. పరలోకంలో సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు అవసరం లేదు, నక్షత్రం అవసరత లేదు, మరి ఏవి అవసరత లేదు. దేవుడు నిన్ను, కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు. ప్రభు నమ్మదగినవాడు, నీతిమంతుడండి. ఇవదే కాలమందు దేవునితో మాట్లాడుతున్నాడు. నానా, నువ్వు వెలుగుగా ఉన్నావని ఆశపడుతున్నాను, కానీ నువ్వు చీకటి రహస్యమైన పాపాలు చేస్తున్నావు, రహస్యమైనటువంటి కార్యకలాపాలు చేస్తున్నావు, అపవాది సంబంధమైన క్రియలు చేస్తున్నావు. నువ్వు వెలుగుగా ఉంటున్నావు కేవలం పైకి, కానీ లోపల చీకటి. ఆ చీకటి సంబంధమైన కార్యాలు దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే దేవుడు వెలుగై ఉన్నాడు. యోహాను సువార్త 12:46 నేను లోకమునికి వెలుగుగా వచ్చాను అన్నాడు ఆయన. దేవుడు లోకానికి ఎలా వచ్చాడు? వెలుగుగా వచ్చాడు. ఆ వెలుగు కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనే ఉన్నాడు. ప్రతి ఒక్కరిని దర్శిస్తున్నాడు, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు, ప్రతి ఒక్కరిని ఆదరిస్తున్నాడు. దేవా, ఓ దేవా, నీ పిల్లలను దీవించు నాయన, నీ పిల్లలను ఆశీర్వదించు నాయన, నీ పిల్లల చుట్టూ నీ కంచె వేయి ప్రభువా, నీ పిల్లల కుటుంబాల చుట్టూ ఆశీర్వాదం అనుగ్రహించు ప్రభువా అని ప్రభు వేడుకుంటున్నాడు. పరలోకం నా తండ్రి ఎదుట, అయ్యా ఇదిగో నా పిల్లలు త్రోవ తప్పి తిరుగుతున్నారయ్యా, వారిని ఆదరించు ప్రభువా, వారి జీవితంలో వెలుగును ప్రసాదించు నాయనని ప్రభు వేడుకుంటున్నాడయ్యా. ఇంకా నువ్వు ప్రభు దగ్గరికి రాలేకపోతున్నావు, ప్రభు సన్నిధిలో ఉండలేకపోతున్నావు, తెలిసి పాపం చేస్తున్నావు. చూడండి, ఇదిగో మరి సౌలుగా మార్చబడ్డాడు. సౌలు వ్యతిరేకమైన కార్యాలు చేశాడు.
సౌలు యొక్క కళ్ళు మూయబడ్డాయి. అననీయా, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి సౌలు కొరకు. అయ్యా సౌలు వద్దయ్యా, మహాదుర్మార్గుడయ్యా, ఇదిగో క్రైస్తవులను పట్టి కొట్టి చంపేవాడయ్యా, వద్దయ్యా అని అంటున్నాడు. అవునా, ఏం కాదు పో, నేను అతన్ని వాడుకోవాలనుకుంటున్నాను, ఏం కాదు పో, అతనిని నిలబెట్టాలనుకుంటున్నాను అన్నాడు. ఎప్పుడైతే అననీయా వెళ్ళి ప్రార్థన చేశాడో సౌలు యొక్క కళ్ళు మూయబడినటువంటి ఆ పొరలు రాలి కింద పడ్డాయి. వెంటనే సౌలు పౌలుగా మార్చబడ్డాడు. దేవుని కొరకు బ్రతుకుతున్నాడు. ఈ ఉదయకాలమందు ప్రభు చెప్తున్న మాటను బహు స్పష్టంగా మీరు ఆలోచన చేయండి. అనేక మంది ప్రభువుకి ఇష్టకరంగా బ్రతకలేకపోతున్నారు. లోక సంబంధమైన తలంపులతో, పాపపు చీకటిలతో బ్రతుకుతున్నటువంటి నీ జీవితం ఎప్పుడైతే నువ్వు మార్చుకోగలుగుతావో అప్పుడు నీవు, నీ కుటుంబ బిడ్డలు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. సియోనులోని దేవుడు నేను దీవించాలని ఆశపడుతుంటున్నాడు. నీ జీవితంలో పేరుకుపోయినటువంటి ప్రతి పాపమును, శాపమును, అపరాధమును తొలగించుకో. ప్రభు దగ్గరికి రా. ఎంతకాలమని ప్రభు పిలుస్తున్న ప్రతి పిలుపుకు నువ్వు చెవి ఎగ్గలేకపోతున్నావు. ప్రయాసపడి భారం మోసుకుంటున్నావా? ఏ విషయంలో నెమ్మది లేక వేదన పడుతున్నావేమో. అంధకారంలో, పాపపు చీకట్లో, అలవాట్లకు ఉచ్చులైపోయి బ్రతుకుతున్నావేమో. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. వస్తావా ప్రభు దగ్గరికి? ఆ భర్తిమై వచ్చినట్టుగా భర్తిమై జీవితంలో వెలుగును ప్రసాదించాడు. ఇదిగో సౌలు పౌలుగా మార్చి ఆయన జీవితంలో వెలుగు ప్రసాదిస్తే ఆయన ద్వారా అనేక మంది జీవితాలలో గొప్ప వెలుగు వచ్చింది. ప్రియదేవుని బిడ్డలారా, గొప్ప వెలుగు ప్రసాదించబడింది. ఈరోజు నీవు నీ కుటుంబంలో పాడైపోయిన నీ స్థితిని, పడిపోయిన నీ బలిపీఠాన్ని దేవుడు మరలా కట్టాలని ఆశపడుతున్నాడు. ఆశ కలిగిన ప్రతి ప్రాణమును దేవుడు తృప్తిపరచాలని ఆశపడుతుంటున్నాడు. సియోనులోని ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను దీవించాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే దేవుడు లోకానికి వెలుగైనాడు. లేస్తావా? లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించుతున్నది. ఆ వెలుగు నీ మీద, నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద ఉండునుగాక, నీ సంఘం మీద ఉండునుగాక, నీ వ్యాపారం మీద ఉండునుగాక, నీ సంఘ పరిచర్య మీద ఉండునుగాక. నిజమైన వెలుగు ఒకటి ఉంది, డూప్లికేట్ వెలుగు ఒకటి ఉందండి. అది వెలుగుదూత అవతారం వేసుకుని తిరుగుతూ ఉన్నాడు. నిజమైన వెలుగు కాదది. నిజమైన వెలుగు యేసుక్రీస్తు ప్రభుల వారే. ఆయన దగ్గర ఎంత మాత్రం పాపం లేదు, ఆయన దగ్గర ఎంత మాత్రం చీకటి లేదు. చీకటి కోణములలో ఆయన ఉండే దేవుడు కాదండి. రహస్యముగా చేసే ప్రతి పాపము బయటపడకపోదు. రహస్యముగా చేస్తున్న ప్రతి పాపపు క్రియలు బయటపడకపోవు. నాన్న, ఇప్పుడైనా ప్రభు దగ్గరికి రా. ప్రభువా, నా స్థితిని మార్చు, నా అపరాధాలు మార్చు, నా స్థితిగతులు మార్చు నాయన. అయ్యా, నన్ను కడిగి పవిత్రపరచు దేవా. నేను నీకు ఇష్టకరంగా, మహిమకరంగా వాడుకోవాలని ఆశపడుతున్నానయ్యా. నా జీవితాన్ని మార్చవా ప్రభు అని వేడుకో. ప్రభు నమ్మదగినవాడు. అందుకే ప్రభు అంటున్నాడు, నాన్న మీరందరి లోకానికి ఏమైనారంటే ఉప్పు అయి ఉన్నారు, మీరు లోకానికి ఏమైనారంటే వెలుగై ఉన్నారు. వెలుగైన దేవుడు తన పిల్లలను వెలిగించాలని ఆశపడుతున్నాడు. ఒక్కొక్కరిని వెలిగిస్తూ ఉంటే అఖండమైనటువంటి ఆ గొప్ప వెలుగులో ఈ దేశం ఉండాలి, ఈ ప్రపంచం ఉండాలి, తన పిల్లలందరూ ఉండాలి, వెలిగించబడాలి. అదే దేవుని కోరిక, దేవుని ఆశ, దేవుని తలంపు. వస్తావా ప్రభు దగ్గరికి? ప్రభు దగ్గర నిలబడగలుగుతావా? ప్రభువా, నా స్థితిని మార్చు నాయన, నా పరిస్థితిని మార్చు ప్రభు అని ప్రభు దగ్గర వేడుకుంటావా? ఎక్కడున్నావు? ఎక్కడెక్కడో దాక్కుంటున్నావు. చీకట్లో దాక్కోవడానికి ఆ దేవుడు నిన్ను పిలిచింది. రా, ప్రభు దగ్గరికి రా. ప్రభువా, నేను గుడ్డివాడనయ్యా, నా కళ్ళున్నా కూడా నేను గుడ్డివాడనయ్యా, నేను పాపంలో మునిగిపోయానయ్యా, శాపంలో మునిగిపోయానయ్యా, అపరాధంలో చచ్చిన స్థితిలో నేను ఉన్నానయ్యా. నన్ను విడిపించు ప్రభువా, నన్ను విడిపించు నాయన. నీకు ఇష్టకరంగా, మహిమకరంగా నన్ను వాడుకో ప్రభు అని ప్రభు దగ్గర వేడుకుందాం. ప్రభు నమ్మదగినవాడు, నీతిమంతుడు. ఒక్కొక్కరి మీద ఆయన కృపనుంచేవాడండి. ఒక్కొక్కరి మీద ఆయన కృపనుంచేవాడు. వెలుగు మంచిది అన్నాడు కదా. వెలుగు మంచిది. నీ జీవితంలో వెలుగుందా? వెలుగు ఫలములు ఏంటో తెలుసా? చదువుదామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాం. వెలుగు ఫలములు సమస్త విధమైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నవి. కనుక ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. ఎంత గొప్ప మాట! వెలుగు మంచితనము, నీతి, సత్యము. కాబట్టి ఒకరినొకరు ఎలా ఉండాలంట? ఒకరికొకరు ఇలా వెలుగు సంబంధుల వల్లే ఉండాలి. నేను వెలుగులో ఉన్నాను కదా, నువ్వు కూడా వెలుగులోకి రా అని చెప్పి చీకట్లో ఉన్న వారిని నడిపించాలా.
అంతేగాని ఆ గుడ్డివాడిని చేపట్టుకొని నువ్వు కూడా వెళ్ళిపోకూడదు. వెలుగు ఫలాలు ఏంటంటే మంచితనం అండి, మంచితనం. మంచిగా బ్రతుకు, నీతిగా ఉండు, సత్యము జరిగించువాడు. సత్యము జరిగించనేటువంటి వాడు ప్రభుకి అయిష్టుడండి. నువ్వు సత్యమును జరిగించేవాడిగా ఉండాలి, ప్రభుకి ఇష్టకరంగా నువ్వు ఉండాలి. ప్రభువా నన్ను కడుగు నాయన, ప్రభువా దయచేసి నన్ను విడిపించు నాయన, ప్రభా నీకు ఇష్టకరమైనటువంటి జీవితం నాలో ఉందో లేదో పరీక్షించు ప్రభా అని అడుగు. ప్రభా నాలో ఉప్పు శాతం ఎక్కువైపోయింది ఏమనైనా, ఇదిగో ఉప్పుకరమైనటువంటి మాటలు, రుచి లేని మాటలు అయ్యా, రుచి లేని మాటలు, రుచి లేని జీవితం ఎందుకు పనికిరాదు. రుచి లేని కూరను ఎవడు తినడు, రుచి లేని జీవితాన్ని ఎవడు అనుభవించడు. కాబట్టి దేవుడు రుచి కలిగిన వాడు. అందుకే రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని, యేసుక్రీస్తు ప్రభువు ఉత్తముడని రుచి చూడు ఫస్ట్. అలాగే దేవుడు నిన్ను కూడా రుచి చూస్తాడు. రుచికరంగా ఉంటే దేవుడు వాడుకుంటాడు. నువ్వు రుచి లేని వాడివిగా ఉంటే పనికిరాని దాన్ని తీసుకొని పక్కకు పడేస్తాడు. ఉప్పును పనికిరాని దాన్ని రోడ్డు పక్కన పడేసినట్టుగా దేవుడు నిన్ను పడేస్తాడు. వస్తావా ప్రభు దగ్గరికి? ఉంటావా ప్రభు దగ్గర? ప్రభుతో బ్రతకగలుగుతావా? ప్రభు నమ్మదగిన వాడు, నీతిమంతుడు. సమస్తమైనటువంటి క్రియల నుంచి, సమస్తమైన ప్రతి పాపం నుంచి దేవుడు నిన్ను విడిపించగలిగిన వాడై ఉన్నాడు. సర్వోన్నతమైనటువంటి ఆ దేవుని మహాకృప, సర్వోన్నత దేవుని యొక్క మహాకృప, కనికరము, ఆశీర్వాదం నిశ్చయముగా దేవుని కృప అనుగ్రహించబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన దేవానికి వందనాలు. ఎంతమంది బిడ్డలు చీకట్లో మలిగిపోతున్నారో, ఎంతమంది జీవితాలు నాశనంలోకి నడిపించుకుంటున్నారో, పాపములో, అపరాధములో, వ్యభిచారంలో, దొంగతనంలో, త్రాగుడుకు, జూదముకు, పేకాటకు అయ్యా భయంకరమైన పాపంలో ఉన్నారో వారి పాపాల నుంచి విడిపించండి నాయన. వారు చీకట్లో నడుస్తున్నారేమో నాయన, చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూచినట్టు ప్రకారం నాయన వారు మంచి వెలుగును చూచిన కృప దయచేయండి తండ్రి. వారిలో వెలుగు సంబంధమైన లక్షణాలు దయచేయండి ఆయన. వెలుగు మంచిది నాయన, ఆ వెలుగు నిబిడలకు దయచేయండి. మంచితనము, నీతి, సత్యము గనక ఆ ఒకరికొకరు తండ్రి వెలుగు సంబంధం నడుచుకునేటువంటి గొప్ప భాగ్యం దయచేయండి అయ్యా. మేము ఉప్పు ఎక్కువ శాతము కాకుండా, తక్కువ కాకుండా తగిన మాత్రం ఉండే కృప దయచేయండి నాయన, తగిన మాత్రం దయచేయండి తండ్రి. ప్రభా, ఎవరిందరు బిడ్డలు గర్భఫలాలు లేక వేదన పడుతున్నారు, ఫోన్ ద్వారా మాకు తెలియజేస్తున్నారు. ఆర్థిక స్థితిగతులు, రోగాలతో మంచాన పడినటువంటి బిడ్డలు ఎంతమంది ఫోన్ ద్వారా తెలియజేస్తున్నారు అయ్యా. ఎంతమంది ఈ పరిచయకు కానుకలు ఇచ్చి గుప్పులు ఇప్పుతున్నారు అయ్యా. ఇదిగో తను ఒక్క రోజైనా వాక్యాన్ని అనేక మందికి అందించడానికి ఒక్క స్లాట్ అయినా బుక్ చేసుకునేటువంటి వారు ఎవరైనా ఉన్నారు ఏమైనా, వారందరినీ దీవించమని వేడుకుంటూ, వారిని సియోనులోని మీరు ఆశీర్వదించి దీవెనకర మహిమకరంగా వాడుకుంటామని, వారిని వారి కుటుంబాన్ని, పిల్లలందరినీ మీరు దీవించి దయగలిగిన మాటలతో, కృపగలిగిన మాటలతో, సత్యము కలిగిన మాటలతో వారిని వారి కుటుంబాన్ని దీవిస్తారమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేస్తాడు ఈ వేడుకొని పొందినాము తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. దైవజనుల ప్రసంగములు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మరిన్ని ఆధ్యాత్మికమైన ప్రసంగముల నిమిత్తం మన యూట్యూబ్ ఛానల్లో జీసస్ క్రైస్ట్ స్టోరీ మినిస్టర్స్ అఫీషియల్ అని టైప్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రార్థన అవసరం నిమిత్తం మాకు ఫోన్ ద్వారా తెలుపగలరు. మా ఫోన్ నెంబర్ 8688991210. ఈ పరిచర్యకు నూతన మందిర నిర్మాణము కొరకు మీ అమూల్యమైన కానుకలు పంపించాలి అంటే మా ఫోన్పే నెంబర్ 8688991210 లేదా మా అకౌంట్ వివరములు 8547210000037873. IFC కోడ్ DBSS0IN0547. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్.